నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త శకం మొదలైంది. విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన క్యాబినెట్లో చోటు దక్కించుకున్న వారిపైన చర్చ జరుగుతోంది. ఇందులో నిన్న మొన్నటి వరకు తెర వెనుక ఉండి రాజకీయ వ్యూహాలు రచించిన ఒక యువతి నేడు నేరుగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి మంత్రిగా బాధ్యతలు చేపట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె 29 ఏళ్ల ఎస్ కీర్తన. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కీలక పాత్ర పోషించిన ఈమె ఇప్పుడు తమిళనాడు క్యాబినెట్లో అతి పిన్న వయస్కురాలిగా ఏకైక మహిళా మంత్రిగా అరుదైన గుర్తింపు పొందారు. శివకాశి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కీర్తన 6 దశాబ్దాల కాలంలో ఆ స్థానం నుంచి గెలిచిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మదురై కామన్ రాజు యూనివర్సిటీలో డిగ్రీ, పుదుచ్చేరి యూనివర్సిటీలో ఎంఎస్సి స్టాటిస్టిక్ పూర్తి చేశారు. చదువులో టాపర్గా నిలవడమే కాకుండా సమాజంపై ఉన్న అవగాహన ఆమెను రాజకీయాల వైపు నడిపించింది. రాజకీయాల్లోకి రాకముందు కీర్తన ఐపాక్, షో టైమ్ కన్సల్టింగ్ వంటి సంస్థల్లో డిజిటల్ క్యాంపెయినింగ్ స్ట్రాటజిస్ట్గా పనిచేశారు. ఈ ప్రయాణంలో ఆమె చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి దిగ్గజ నాయకులతో కలిసి పనిచేశారు. ఎన్నికల వ్యూహ రచనలో ఆమె చూపిన ప్రతిభ, పాలనపై ఆమెకు ఉన్న పట్టు చూసి దళపతి విజయ్ తన టీవీకే పార్టీలోకి ఆహ్వానించారు. బహుభాషా కోవిదురాలైన కీర్తన తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. ముఖ్యంగా శివకాశి నియోజకవర్గంలో ఆమె తెలుగులో ప్రసంగించి అక్కడి ప్రజల మనసు గెలుచుకున్నారు. దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న శివకాశిలో ఒక మహిళ ఎమ్మెల్యేగా గెలవడం సామాన్యమైన విషయం కాదు. కానీ కీర్తన తనదైన శైలిలో ప్రచారం నిర్వహించి భారీ మెజారిటీతో విజయం సాధించారు. తన అద్భుత ప్రసంగం గురించి కీర్తన మాట్లాడుతూ, తనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం కానీ, కోట్లాది రూపాయల ఆస్తులు కానీ లేవని, కేవలం ప్రజాసేవ చేయాలనే బలమైన సంకల్పమే ఈ స్థాయికి చేర్చిందని గర్వంగా చెబుతున్నారు. టీవీకే పార్టీ సాధారణ వ్యక్తులకు కూడా గొప్ప అవకాశాలు కల్పిస్తుందని, యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. రాజకీయ వ్యూహకర్త నుంచి ఒక రాష్ట్ర మంత్రిగా ఆమె ఎదిగిన తీరు నేటి తరం యువతకు, మహిళలకు ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో రాబోయే రోజుల్లో కీర్తన మరిన్ని కీలక మార్పులకు శ్రీకారం చుడతారని అందరూ ఆశిస్తున్నారు.